శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో ఇవాళ మనం 7వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనకు కృష్ణ పరమాత్మ ఈ యొక్క అధ్యాయంలో మొదట అర్జునుడు అడిగాడు కృష్ణ పరమాత్మని, ఏమని? జ్ఞానయోగం ఆచరించాలా, కర్మయోగం ఆచరించాలా, రెండూ చెప్తున్నావు, దేన్ని ఆచరించమంటావు, కర్మలు మానేయమంటావా చేయమంటావా అన్నట్టుగా అడిగాడు. అడిగిన దానికి ఆయన వివరించుకుంటూ వస్తున్నారు. రెండు ఒకటే అని, మార్గాలు వేరుగా ఉన్న గమ్యం మాత్రం ఒకటే మోక్షం సంపాదించడం కోసమే అవి ఉండేదని వేరువేరుగా చెప్పేవాళ్ళు అవివేకులని. మళ్ళీ ఎవరైతే దాన్ని ఆ కర్మయోగమే అన్నిట్లో గొప్పదని, అది కూడా గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఆచరించాలని, ఆచరించిన తర్వాతే జ్ఞానానికి వెళ్తారని, కర్మయోగంలోనే జ్ఞానం దాగి ఉందని, మళ్ళీ కర్మయోగంలో కూడా చేస్తే ఏమొస్తుందో కూడా చెప్పేశాడు. ఒకవేళ పనులు చేయడం ఆపేస్తే, సన్యాస భావంతో తీసేస్తే, చేయకుండా ఉంటే దానివల్ల దుఃఖం వస్తుందని చెప్పి, అలా కాకుండా కర్మయోగిగా ఉండి ముని మననం చేస్తూ, భగవంతుడినే మననం చేస్తూ, ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటూ ఆయన్నే అందుకోవడానికి కోసం గమ్యంగా లక్ష్యంగా ఎవరు ఎంచుకుంటారో వాళ్ళు త్వరగానే ఈ కర్మయోగం ద్వారా మోక్షాన్ని సంపాదిస్తారు తొందరగా అని చెప్పే విషయాన్ని 6వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు 2 విషయాలు చెప్తున్నారు. కాబట్టి పరమాత్మ ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? యోగయుక్తో, ఎవడైతే కర్మయోగం చేస్తున్నాడో వాడు విశుద్ధాత్మ, వాడికి శుద్ధమైన మనసు ఉండాలి, పరిశుద్ధమైన మనసు ఉండాలి. మరియు విజితాత్మ, వాడికి దేహ భావన ఉండకూడదు. మళ్ళీ జితేంద్రియ, ఇంద్రియాలు జయించాలి. ఇది మొదటి వాక్యంలో చెప్తున్నది సాధన ప్రక్రియ చెప్తున్నారు. ఎలా చేయాలి, మనమే మోక్షం పొందాలంటే ఏం చేయాలి, అది కూడా కర్మయోగం ప్రకారంగా ఏ విధంగా చేయాలి. జ్ఞానయోగమైనా ఇంతే, రెండిటికి ఒకటి ఉండే విషయం ఒకటే. కర్మయోగం చేస్తేనే నీకు జ్ఞానయోగానికి వెళ్ళిపోతావు. కాబట్టి రెండు కలిసే ఉన్నాయి, రెండు వేరువేరుగా ఏం లేవు. రెండు చేయాల్సిన గమ్యం ఒకటే. కాబట్టి మొదటి వాక్యంలో ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధమైన మనసు ఉండాలి, మనసును సంసిద్ధత చేయాలి, తర్వాత శరీరం నాది అనే భ్రాంతి పోవాలి, మళ్ళీ మూడోది వచ్చేసి ఇంద్రియాలు జయించాలి. ఇవి ఫస్ట్ సాధన మార్గం చెప్పాడు. అలా సాధించిన తర్వాత ఏమొస్తుంది అనేది 2వ వాక్యంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సర్వభూతాత్మ, అన్ని జీవరాశుల్లో కూడా ఆత్మస్వరూపం ఉందని, తనలో ఉన్న ఆత్మస్వరూపమే అంతటా ఆత్మ ఉందని, అంతటా పరమాత్మే వ్యాపించి ఉన్నాడన్న విషయం వాడికి అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు కుర్వన్నపి న లిప్యతే, ఇంకా వాడు కర్మబంధంలో ఇరుక్కోడు, కర్మల్లో ఇరుక్కోకుండా ఉంటాడు అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా చెప్తున్నారు. 2 సాధించడం, సాధన, సిద్ధం, సాధన చేయడం, సాధించడం, ఈ 2 పదాలకి అర్థంగా 2 వాక్యాలు చెప్పేశారు. మొదటి దాంట్లో ఏం చెప్తున్నారో దాన్ని చూసుకుంటూ వెళ్దాం. యోగయుక్తో, కర్మయోగం చేసేవాడు. మరి కర్మయోగం చేసేవాడు అంటే కర్మయోగం ఏమిటి? మనకు 3వ అధ్యాయంలో చెప్పేసారు, మనం రోజు రిపీట్ చేసుకుంటున్నాం, అయినా మళ్ళీ ఎవరు చెప్పుకుందాం. మొట్టమొదట సత్కర్మలు చేయడం, మంచి పనులే చేస్తూ ఉండడం. మంచి పనులు చేస్తూ ఒక మెట్టు ఎక్కాలి. ఎలా ఎక్కాలి? నిష్కామంగా చేయడం, కోరికలు లేకుండా పనులు చేయాలి.
అదేంటండి కోరికలు లేకుండా ఎవరు పనులు చేస్తారంటే దాన్నే వైరాగ్యం అంటారు. అంటే వైరాగ్య భావంతో చేయడం. అలా మనకి కొంతకాలం చేయగా, పూజలు చేయగా 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 మనకి సాధన చేయగా మనకు అటువంటి స్థితి వస్తుంది. కానీ చాలా ఆలస్యం, చాలా ఆలస్యం. కానీ సత్కర్మలు చేసేవాళ్ళు, ఇంకా చెడ్డ పని చేసే అవసరం చెప్పనే అక్కర్లేదు. వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు దీంట్లోకి రారు. మంచి పనులు చేసే వాళ్ళకే మనకి ఇప్పుడు ఈ జ్ఞానం చెప్పబడుతుంది. మంచి పనులు చేస్తూ సమాజంలో ఇతరుల మంచి కోసం పాటుపడే వాళ్ళు, ఒక దైవ మార్గంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కదా ఈ జ్ఞానం చెప్పబడుతుంది. వాళ్ళందరూ సత్కర్మలు మంచి పనులు చేస్తూ ఉంటారు. అందరితోటి వాళ్ళకి సహాయం చేయడం కానీ, తన ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కానీ, తన తల్లిదండ్రులు చూసుకోవడం, తన భార్య పిల్లకాయలను చూసుకోవడం, లేదా భార్య అయితే భర్తను, అత్తమామని, పిల్లల్ని చూసుకోవడం, ఇంటి సంసార బాధ్యతను మోయడం, తన బాధ్యతగా స్వీకరించి ఆ బాధ్యత ప్రకారంగా పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం, ఉద్యోగాలు తెప్పించడం, వాళ్ళ సంసారానికి సహకరించడం, ఇదంతా కూడా మనకి సత్కర్మలకు వస్తుంది. ఇవి మంచి పనులు చేసుకుంటూ పోతున్నాం మనం. దాంట్లో ఎవరికి ద్రోహం చేయడం లేదు. మనము ఎదుగుతూ చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిగింపజేస్తూ మన సమాజంలో ఉండేవాళ్ళకి అంత సహాయం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే దాన్ని సత్కర్మ అంటారు. ఇది చేస్తూ చేస్తూ ఒక మెట్టు ఎక్కాలి. ఆ మెట్టు ఏంటంటే కోరికలు లేకుండా ఆ పనులు చేయాలి. పనులు చేస్తూనే ఉండాలి, పనులు మానుకోకూడదు. కానీ ఆ పనులు ఎలా ఉండాలట? నిష్కామం, కోరిక లేకుండా చేస్తూ పోవాలి. మొట్టమొదట మెట్టది. అది చేస్తూ చేస్తూ వెంటనే ఫలితం ఆశించకుండా చేయాలి. మనం ఏ పని చేసినా ఫలితం, ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్స్ చదువుతున్నాము, పాసా ఫెయిలా పాసా ఫెయిలా పాసా ఫెయిల్ అని పొద్దుంచి ఆలోచిస్తుంటారు. తర్వాత రిజల్ట్ వచ్చే ముందు విపరీతంగా ఆలోచిస్తారు. తర్వాత రిజల్ట్ గురించి ఆలోచన చేస్తుంటారు. రిజల్ట్లో కూడా మళ్ళీ ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా, థర్డ్ ర్యాంకా, అవన్నీ పోయినా ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఒకటే ఇంకేం లేవు. ఆ ర్యాంక్ కొట్టడానికి కోసంగా అమితంగా కృషి చేస్తుంటారు. ఇదే మనం ఫలితం ఆశిస్తుంటాం. కానీ మనకు ముందే చెప్పేశారు 3వ అధ్యాయం, స్వధర్మం ఆచరిస్తూ ఉంటే నువ్వు పర్ఫెక్ట్గా నీ పని చేస్తే ఆ ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వేం దానికోసం టెన్షన్ ఇప్పుడు భగవద్గీత చదివితే టెన్షన్ పోతుంది. ఎందుకు పోతుంది? నువ్వు ఫలితం ఆశించకుండా పనులు చేస్తున్నావు, నీకు టెన్షన్ ఎందుకు వస్తుంది? ఏం రాదు. అంతా ఈశ్వరుడే చేస్తున్నాడు, పరమాత్మే చేస్తున్నాడు, లక్ష్యంతో చేసుకుంటూ పోతుంటే వాడికి ఇంకా టెన్షన్ వచ్చే ఛాన్సే లేదు. అదే వైరాగ్య భావం అంటే, అదే కోరికలు లేకుండా ఉండడం అంటే, అదే మనకి ఫలితం ఆశించకుండా ఉండడం అంటే. దాంట్లో మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కాలి. ఇంకో మెట్టు ఏంది? సంజ్ఞం లేకుండా ఉండడం, అటాచ్మెంట్ లేకుండా ఉండడం. నేనే చేస్తున్నాను, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళ కోసం నేను చేస్తున్నాను, చేసినా కూడా ఈశ్వరుడి ప్రకారంగా చేసుకుంటున్నాను అనుకుంటూ వెళ్ళిపోవడం. ఈశ్వరుడు అనుగ్రహించాడు, ఆయన అనుగ్రహం ప్రకారం జరుగుతోంది అని అనుకుంటూ చేసుకునేవాడికి ఏం ఇబ్బంది లేదు. అలా కాకుండా చూడు, వాడికి నేను అంత సహాయం చేస్తే వాడికి ఈరోజు మా తల పొగురెక్కింది, నన్ను గమనించడం కూడా లేదనుకుంటాం. ఎంత అమాయకత్వం అది! ఏదో మనకు భగవంతుడు ఇచ్చాడు, మనం సహాయం చేసాం, అంతే, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి మనకు చెయ్యాలి, వాళ్ళు మనతో మాట్లాడాలి, ఇవంతా కోరుకుంటుంటాం. ఇవి కోరుకోవడం అనేదే సంఘం, అటాచ్మెంట్. మనం వాళ్ళకి అంత చేసినట్టు వాళ్ళు తిరిగి మనకి రెస్పెక్ట్ ఇవ్వాలా, మనల్ని చూడాలా, అది చూడాలా అని కోరుకోవడం అనేది ఆ సంఘం. ఆ సంఘం లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాం. జీవితం ఉన్నంతకాలం హ్యాపీగా, నీకు మోక్షం సంగతి పక్కన పెట్టండి, మన జీవితం గడిచినంతకాలం హాయిగా జరగాలంటే ఎవరి నుంచి ఏమి ఆశించకుండా ఉంటే ఏ గొడవ లేదు. మన ఇప్పుడు అంతా చూడు, పెళ్ళిళ్ళకి పోతే పెళ్ళిళ్ళకు వీళ్ళు ఏం గిఫ్ట్లు ఇచ్చారో ఒక లిస్ట్ రాసుకుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి పోయి వీళ్ళు అవే గిఫ్ట్లు ఇవ్వాలని రాసుకుంటారు. ఎవరెవరు ఏమి ఇచ్చారు రాసి పెట్టుకోండి. ఎలా అయిపోయాను చూడండి. అవన్నీ ఆశించకుండా, అయ్యో మన తోటి మనిషి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మన చేతనే సహాయం చేద్దాం అనుకుంటూ చేస్తే అది వేరే. దానివల్ల ఏం ఫలితం ఆశించాం కాబట్టి హాయిగా ఉంటుంది. చూడు, వాళ్ళ పెళ్ళికి పోయి అది ఇచ్చాను, మన ఇంటికి వచ్చి ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చారు, ఇట్లాంటి ఆలోచనలు చేస్తే మనశ్శాంతి ఉండదు. ముందు మనశ్శాంతి చాలా ముఖ్యం. కాబట్టి నిష్కామంగా చేయడం, తర్వాత ఫలితం ఆశించకుండా చేయడం, సంజ్ఞం లేకుండా చేయడం, ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం, అది చాలా ముఖ్యమైన విషయం. అది చేయడం చాలా కష్టం. ఒక పని మనం చేయంగానే, ఇప్పుడు బాగా ఎవరైనా మంచి బొమ్మలు వేసేవాడు ఉన్నాడు,
ఈశ్వరుడు అనుగ్రహించి నాకు ఈ యొక్క కళను ఇచ్చాడని చెప్పి అనుకుంటే సరే కానీ నాలాగా ఇంకెవరు వేయలేరు, అబ్బా నాకెంత బాగా వచ్చి బొమ్మలు వేయడం అనుకున్నాడా, అది ఇంక సంఘం కర్మల్లో ఇరుక్కోపోతుంటాడు వాడు, పెరిగిపోతుంటుంది ఆ కర్మల్లో ఇరుక్కోపోవడం. అది లేకుండా వాడు ఇది భగవంతుడు నాకు ఇచ్చిన కళ, ఇది నా భాగ్యం అని చేసుకుంటూ పోయేవాడికి ఎటువంటి ఇది లేదు. అదే ఇక్కడ మనకు మొట్టమొదటి పదం కర్మయోగ, కర్మయుక్తో. కర్మ చేసేటప్పుడు ఎలా చేయాలి? యోగంగా చేయాలి. ఆ యోగం ఏంటంటే భగవంతుడితో అటాచ్మెంట్ ఉండాలా, ప్రపంచంతో అటాచ్మెంట్ తగ్గించుకోవాలి. అది ముఖ్యమైన విషయం. తర్వాత విశుద్ధాత్మ, శుద్ధమైన ఆత్మ. ఇది మన మనసును శుద్ధం చేసుకోవాలి. ఇది చాలా కష్టం అండి, అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు మనం చూడండి, మనం వంట చేసేవాళ్ళం, మనకు తెలుసు. ఒక గిన్నెలో వంట చేయాలంటే ఏం చేస్తాం? ఆ గిన్నెను బాగా శుభ్రం చేస్తాం, శుభ్రం చేసి కదా వంట వాడుకుంటాం. అలాగే భగవంతుడి యొక్క కృపను పొందాలంటే మన మనసు అనే దాన్ని కూడా శుభ్రం చేయాలి. విశుద్ధాత్మ అంటే అది. మన మనసును శుభ్రం చేయడం చాలా కష్టం. ఎందువల్ల? అది సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. అదే చెప్తుంది, ఇప్పుడు ఈ మంచి పని చేయి చెప్తుంది, ఇంకొంచెంగా అది వద్దులే, వాడు నీకేం చేయరా, నువ్వేం చేయక్కర్లా, అదే చెప్తుంది. సంకల్పం వికల్పం అదే చెప్తుంది. మళ్ళీ కొంతసేపటికి వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు చెప్తుంది, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని అదే చెప్తుంది. అన్ని ఆటలు అది ఆడుతూ ఉంటుంది. నువ్వు అవన్నీ తీయాలంటే ఎప్పటి నుంచో పేరుకుపోయింది, జన్మల నుంచి మనకు ఆ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే కూడా మన మనసు నిండా నిండిపోయినాయి. వాటిని ఎలా తొలగించుకుంటాం? ఆ విచారణ ద్వారా తొలగించుకొస్తుంది. రోజు నువ్వు మనం మాట్లాడబోతున్న ముందే మనకు ఆలోచన రావాలి, ఒరే ఈ మాట మాట్లాడితే అవతల ఇబ్బందా, నాకు ఇబ్బందా అని వెంటనే ఆలోచించుకునే కెపాసిటీ ఉన్నాడో ఇబ్బంది లేదు. అసలు ఏది లేకుండా మౌనంలో ఉంటే ఇంకే ప్రాబ్లం లేదు. మౌనంగా ఉన్నాడు అనుకో, హాయిగా ఉంటాడు, ఏమి ఇబ్బంది ఉండదు, హాయిగా జరిగిపోతుంది. ఎవరితో ఏ సంబంధం లేదు, ఎవరితో ఏ మాటలు లేవు. తన మనసు ప్రశాంతం. అందుకనే ముని ముందు పెట్టేశారు, ముందు శ్లోకంలో ముని అని చెప్పేశారు. మననం చేసేవాడు భగవంతుడి నామాన్ని మననం చేసుకుంటూ మౌనంగా ఉండడం. అలా ఉన్నప్పుడు కర్మయోగంలో చాలా ఈజీ. ఇప్పుడు చాలామంది చూడండి, మన సంసారంలో ఉంటారు, అన్నీ సక్రమంగా చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు కూర్చున్నా నీచున్నా తిరుగుతున్నా అంత భగవన్ నామం చేసుకుంటుంటారు. ఎవరితో ఎక్కువ మాట్లాడరు, ఎవరినో వచ్చినా వాళ్ళ గురించి ఎక్కువ వింటారు, మాట్లాడరు. వాళ్ళు చెప్పేది బాగా శ్రద్ధగా వింటారు. అయ్యో అలాగా వాళ్ళు ఏమైనా సమస్యలు చెప్తే జాలు చూపిస్తారు, అవంతా బాగా చేస్తారు. కానీ దాంట్లో పార్ట్స్ తమ గురించి మళ్ళీ సోత్కర్ష మళ్ళీ మొదలుగా తమ గురించి ఏం చెప్పరు. వాళ్ళు చెప్పిందంతా విని ఓహో వాళ్ళకి పరిష్కారం బాగుంటుంది అనుకుంటే ఈ పరిష్కారం చెప్తే వాళ్ళకి మంచిది అవుతుందని కూడా తెలిస్తే చెప్తారు, తెలియకపోతే ఏం చెప్పరు. అలాగా డాక్టర్ దగ్గరికి పోండి, అక్కడ చూపించుకోండి, ఇక్కడ చూపించుకోండి, ఇలా చేసుకోండి అని మనకన్నా గొప్ప వాళ్ళని చూపించి వదిలేస్తారు. అంతకుమించి పెద్ద సలహాలు ఇవ్వరు. చాలా సులభంగా ఇచ్చే సలహా, అందరూ మన సలహా ఇవ్వడంలో నెంబర్ 1గా ఉంటాం మనం. కానీ మనకు పూర్తిగా జ్ఞానం ఏమి ఉండదు, జ్ఞానం లేకుండానే ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. కాబట్టి ఈ విధంగా మన మనసును సిద్ధం చేసుకోవాలి. దేనికి? పరమాత్మ వైపు మళ్లించాలి. మనం భక్తులందరి చేత చూస్తే వాళ్ళంతా ఎట్టున్నారు, భగవంతుడి వైపే మనసు తిప్పేస్తున్నారు వాళ్ళు. అదే ముందు చెప్పిన శ్లోకం అదేనండి, ముని అనే దాంట్లోనే అంత అర్థం ఉంది. అంటే మననం చేసేవాడు మనశీలుడు కావాలి. ఎలా అవుతాడు వాడు? ప్రపంచ విషయాలు వది పరమాత్మ వైపుకే ఎక్కువ కాలం గడపాలి. అది సాధ్యమవుతుందా? మనకు సంసారంలో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు చేసేవాడు సాధ్యమవుతుందా? కాదు. ఇదే విషయాన్ని మనకు విష్ణుమూర్తి దగ్గర నారదుడు అంటాడు. ఒక విష్ణుమూర్తి దగ్గర పోయి నేను నిరంతరం నీ నామజపం చేస్తాను, నేను గొప్పవాడిని అంటాడు. అలాగా అయితే భూమి మీద ఒక రైతు ఉన్నాడు, వాడు నీకన్నా గొప్పవాడు అంటాడు. అదేలా గొప్ప అంటాడు. కావాలంటే పోయి చూడిపో అంటాడు. వస్తే ఆ రైతు ఎప్పుడో చీకటితో 4 గంటలకు లేచి అప్పుడు స్నానం చేసి భగవంతుడికి ఒక నామస్మరణ చేసి నమస్కారం పెట్టి దీపం పెట్టి, స్వామి ఈరోజు నా పంట పొలంలో బాగా పనిచేసేటట్టుగా చేయమని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళిపోతాడు.
మళ్ళీ రాత్రి అంతా సాయంత్రం దాకా కష్టపడి పనిచేసి రాత్రి ఇంటికి వచ్చి పనుకునే ముందు స్నానం చేసి వచ్చి అప్పుడు ఆయన ఒక నమస్కారం పెట్టి, అయ్యా నీ వల్ల ఇంత మాత్రం జరిగింది ఈరోజు, నీకు కృతజ్ఞతలు స్వామి అని చెప్పి నమస్కారం పెట్టి పనుకుంటాడు. అప్పటిదాకా భగవంతుడు వాడు తలుచుకోడు. నారదుడు చూస్తాడు, ఏందిది ఈయన ఎక్కడ తలుచుకుంటున్నాడు అని చెప్పేసి పోయి భగవంతుడిని అడుగుతాడు. ఎక్కడ తలుచుకుంటున్నాడు ఆయన? ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తలుచుకున్నాడు. నేను నిరంతరం తలుచుకుంటున్నా కదా నిన్నాడు. అప్పుడు ఆయన అలాగా తలుచుకుంటున్నావా అని చెప్పి ఆయన ఒక పరీక్ష పెడతాడు. ఆయన ఒక గిన్నె నిండా నెయ్యి ఇచ్చి, ఈ గిన్నెలో ఉండే నెయ్యి ఒక్క బొట్టు కూడా కింద పడకుండా ఆయన ఈ భూమి మీద తిరిగి రాపో అని చెప్తాడు. అప్పుడు పోయి తిరిగి వస్తాడు. ఒక్క బొట్టు కూడా కింద పోయకుండా తీసుకొచ్చానంటాడు. మరి అప్పుడు ఎన్నిసార్లు నా నామస్మరణ చేశావంటాడు. నీ నామస్మరణ ఎక్కడ చేశాను, ఇది ఎక్కడ కింద పడుతుందని చెప్పి దీని మీదే చేశావు నాకు అంటాడు. మరి చూసావా, ప్రపంచంలో సంసారంలో ఉండి అతడు వ్యవసాయం చేస్తున్నా, తన ఇంటి బాధ్యత నెరవేరుస్తున్నా, అంతలో కూడా నా నామస్మరణ పట్టుకున్నాడు. నువ్వు అది కూడా చేయలేదు. నీకు ఒక పని అప్పచెప్తే ఆ పనికే నువ్వు లక్ష్యంగా పెట్టుకొని నన్ను మర్చిపోయావు. కానీ అతను మర్చిపోలేదు నన్ను, అతను పెట్టుకొని చూసుకున్నాడు నన్ను. కాబట్టి నీకన్నా అతడే గొప్ప అని ఎందుకు చెప్పానంటే ఇందుకు చెప్పానంట. అప్పుడు నారదుడికి అర్థమవుతుంది సంసారంలో ఉండేవాడికి ఎంత కష్టమో గుర్తుపెట్టుకోవడం భగవంతుడిని. కానీ అటువంటి కష్టాల కడల్లో ఉండి కూడా వాళ్ళంతా భగవంతుడిని గుర్తుపెట్టుకుంటున్నారు, వాళ్ళే గొప్ప వాళ్ళ విషయం తెలుసుకుంటారు. కాబట్టి మనకు చాలా సులభం, కర్మయోగంలో మన సంసారంలో ఉన్నవాళ్ళకి చాలా సులభం ఏంటంటే, మనం హాయిగా ఉదయం లేచి పూజ చేసుకుంటామా, మనం ఎన్నో పనులు చేసుకున్నా కూడా ఆ పనులన్నింటిలో కూడా భగవత్ తత్వాన్ని చూడగలిగే స్థాయికి ఎదుగుతాం, ఒక్కొక్క మెట్టు పెంచుకుంటాం. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. మన చిన్నప్పుడు మనకు పూజలు చేయమని చెప్తారు, నమస్కారం పెట్టమంటారు, గుళ్ళకి తీసుకెళ్తారు. అక్కడ గమనండి, గుడి దగ్గర పోయినప్పుడు దేవుడి దగ్గర గమనం ఉండాలా, దైవనామస్మరణ చెప్పాలి. ఇక్కడ అంటే మనం ఏనో బాగా ఎగురుతాం గుళ్ళల్లో. కానీ మనకి ఆ భగవంతుడు కొంచెం కొంచెం పరిచయం చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఇట్లా ఉంటాడు భగవంతుడు, నీకేం కావాలంటే అవి ఇస్తాడు, ఆయన తలుచుకోమని చెప్పినప్పుడు మనం మెల్లమెల్లగా నేర్చుకుంటాం, ఒక క్రమశిక్షణ నేర్చుకుంటాం. ఆ క్రమశిక్షణ మనసుకు ఇవ్వడమే విశుద్ధాత్మ. శుద్ధాత్మ అంటే అర్థం మన మనసుకు ఒక క్రమశిక్షణ ఇవ్వడం. ఏం క్రమశిక్షణ ఇస్తావు? ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకుండా బయట విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి అనవసరమైన విషయాలు, నీకు అవసరమైనవన్నీ నువ్వు చేయాల్సిందే. నీ శరీరానికి కావాల్సినంత నువ్వు చేయాల్సిందే. నీ శరీరానికి, నీ కుటుంబానికి అవసరమైనంతవరకే, అది కూడా అతిగా కాదు, లగ్జరీ లైఫ్ కాదు, సింపుల్ లైఫ్లో చాలా గొప్పగా హాయిగా ప్రశాంతంగా, నువ్వు ప్రశాంతంగా ఉండి అందరినీ ప్రశాంతంగా ఉండే రకంగా అలా చేసుకుంటూ పోతూ కూడా పరమాత్మను మర్చిపోకుండా ఉంటే అది గొప్పతనం. ఒక భక్తుడు ఉంటాడు, ఆయన ఏ పని చేసినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతోంది అనే లక్ష్యంతో ఉంటాడు. అది ఏ పని చేస్తున్నా కూడా, తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, అన్నింట్లో కూడా భగవంతుడి దయ జరుగుతోంది. నాకు నా ముందు కంచంలోకి అన్నం వచ్చింది, ఆ భగవంతుడి దయ, ఆ నీళ్ళు ఇచ్చాడు భగవంతుడి దయ అని అనుచడం అనుకుంటున్నాడు. అప్పుడు ఏమైపోయింది అతని మనసు? భగవంతుడి మయమైపోయింది మనసు. అదే విశుద్ధాత్మ అంటే. ఆ విధంగా మనసుకు క్రమశిక్షణ ఏర్పాటు చేయాలి, ఆ శుద్ధం చేసుకోవాలి. ఎన్నో జన్మల నుంచి మనం పెట్టుకొని వచ్చాం కదా, ఆ భగవంతుడి మీద చేస్తామంటే మనం జన్మే ఎత్తాం కదా. జన్మ ఎత్తామంటే అర్థమైంది, కర్మలు పెరిగిపోయే జన్మ ఎత్తాం. అది తొలగించుకోవాలంటే ఉండే మార్గం ఏంటంటే ఆ భగవన్నామ స్మరణ పెంచుకోవాలి. అదే 6వ శ్లోకంలో ముని అని చెప్పడంలో అర్థం. పెంచుకొని మానశీలం మననం చేసుకోవాలి భగవంతుడిని. అప్పుడు నీ మనసు శుద్ధం అయిపోతుంది. ఎప్పుడైతే భగవంతుడి అడుగులు వేస్తావో అప్పుడేమవుతుంది, నువ్వు ఆ భగవంతుడికి సంబంధించిన లీలలు వినడం, మహత్తులు వినడం, వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం, తద్వారా కొంచెం మనసు ప్రశాంతత సంపాదించే ప్రయత్నం చేస్తాం. రామాయణం, భారతం, భాగవతం వినడం, తద్వారా పుణ్యకార్యాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, పుణ్యక్షేత్రాలు తిరగడం,
మళ్ళీ దాన ధర్మాలు ఎక్కువ చేయడం, ఇవి చేయడం మొదలు పెట్టేస్తాం. మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. మనకుండే సంపాదన పరమైన లక్ష్యం ఎక్కువ ఉన్నా కూడా దాంట్లోనే సమయం కుదుర్చుకొని చేయడం మొదలు పెట్టేస్తాం. కొద్దిగా చేసే కొద్ది ఏమవుతుంది, కొంచెం భగవంతుడి దగ్గరగా అడుగులు వేస్తాం. అప్పుడు మన మనసు పరిశుద్ధం అయిపోతుంది. ఇది మొదటి మెట్టు. ఈ మొదటి పెట్టు సాధించడమే చాలా ఆలస్యం అయిపోతుంది, చాలా కష్టం. ఇది కూడా సాధించడం కష్టమే, కానీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, చేసుకుంటూ పోవాలి. తర్వాత మెట్టేంది విజితాత్మ. విజితాత్మ అంటే దేహము నేను కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అనే విషయం స్పృహకి రావడం. ఇది రావడం ఇంకా కష్టం. రెండవ మెట్టు, ఇది చాలా కష్టం. ఎందుకంటే మన దేహంతో తాదాత్మ్యం చెంది ఉంటాం. ఇప్పుడు మన దేహానికి కాలికి నొప్పో చేతికి నొప్పో వచ్చినాకో, అయ్యో నా కాలికి నొప్పి వచ్చిందని మనం బాధపడతాం. కానీ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఓహో ఈ దేహానికి పూర్వజన్మలో పాపం చేసింది, ఈ దేహానికి ఈ రోగం వచ్చింది, ఇది అనుభవించాలి అని యాక్సెప్ట్ చేస్తామంటే ఒప్పుకుంటాం. ఇది ఎంతకాలం ఉంటుందో ఉండని, ఎంతకాలం ఏడుస్తుందో ఏడని అని వదిలేస్తాం. అప్పుడు మనసు ఏమైపోతుంది, మనసు శరీరం నుంచి సపరేట్ అయిపోతుంది. చాలా సులభం. మనసు సపరేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ శరీరం బాధపడి అది ఏడుస్తుంటుంది. ఆ టైం అయిపోగానే, ఆ కర్మ తీరిపోగానే ఆ రోగం ఆటోమేటిక్గా పోతుంది. కానీ మనం డాక్టర్ దగ్గరికి పోకూడదని కాదు అక్కడ చెప్పడం. నువ్వు డాక్టర్ దగ్గరికి పోవాలి, నయం చేసుకోవడం నీ ప్రయత్నం అంతా చేయాలి. చేస్తూ కూడా ఎదుర్కొనే శక్తి మన భగవంతుని ప్రార్థించాలి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇచ్చాడా, ఆ సమస్య నుంచి మనం బయటపడిపోతాం. ఇలా మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టంగానే కొంతకాలానికి ఏమో అర్థమైపోతుంది, దీనికి కూడా చాలా టైం పడుతుంది. దేహము నేను కాదనే విషయం తెలుసుకోవడానికి కొన్ని జన్మలే పడుతుంది. చాలా కష్టం అది సాధన దశలో. కానీ తప్పదు. మనం ఆ విధంగా అడుగులు వేసుకుంటూ ఎంతోమంది యొక్క ఉపన్యాసాలు వింటూ వాళ్ళు చేసే బోధనలు ఎక్కువ వినగా ఎప్పటికో అది వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇది సాధన దశ. తర్వాత జితేంద్రియ, ఇంద్రియాలను నిగ్రహించడం. ఇది ఇంకా కష్టం. మన ఇంద్రియాల వల్లే కదా మనం సమస్యలు ఇరుక్కుపోతున్నాం. ఇప్పుడు నాలుక అడిగింది రుచికరమైన తినమంటుంది, శరీరం వద్దంటుంది. శరీరం నేను జీర్ణం చేసుకోవడానికి నా వల్ల కాదు, నాకు వద్దని చెప్తుంది. నాలుక ఏం చెప్తుంది, ఒక్క రోజుకి ఏం కాదులేబ్బా తిందాం బలా ఉంటుంది అని తినేస్తుంది. కళ్ళు కూడా ఇవి చూడొద్దు, ఇవి చూడ శరీరం చెప్తుంది నాకు ఓపిక లేదబ్బా, నువ్వు చూసావు అనుకో నేను కళ్ళు నేను శక్తి నీకు ఇవ్వనని చెప్తుంది అది. కానీ మనం ఏం చేస్తాం, ఒక్క రోజుకి ఏం కాదు, ఒక సినిమా చూస్తే ఏమవుతుంది ఏందో అని చూసేస్తాం. అలాగే చెవుడు ఎక్కువ వినద్దు నాకు ఓపిక లేదు పనుకో అని చెప్తుంది. ఇవి విందాం చెవులో పెట్టుకో అని చెప్పి రెడీ అయిపోతుంది. మనసు ఆడిస్తోంది ఇంద్రియాలని. అలాగే ముక్కు వాసన చూడటం కానీ, చర్మం సంగతిని చెప్పనివ్వలేదు. చర్మంతో ఉండే సెక్సువల్ లైఫ్ అవంతా ఇంకా అన్ని కోరికలు వీటి వల్లే కదా వస్తాయి, ఇంద్రియాల వల్లే కదా కోరికలు వస్తాయి. ఆ ఇంద్రియాలు ప్లస్ మనసు అవన్నీ కలిసే మనకు కోరికలకు కారణం. కాబట్టి ఈ కోరికలన్నింటినీ గెలవడం చాలా కష్టం. మొదట్లో చాలా కష్టం. ఎప్పుడైతే పరమాత్మ వైపు మనసు మడుతుందో అప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంద్రియాన్ని వెనక్కి లాగే శక్తి మనకి వస్తుంది. ఆటోమేటిక్గా వెనక్కి లాక్కొచ్చేస్తాం. భక్తులైన వాళ్ళు వెనక్కి తీసుకొస్తారు. ఇది మనకు మొదటి లైన్లో సాధనా దశ చెప్పాడు. మొదటి వాక్యంలో చెప్పింది 3 లక్షణాలు. ఏముండాలట, కర్మయోగం ఏం చేయాలి, మొట్టమొదట విశుద్ధాత్మ, తన మనసును శుద్ధం చేసుకోవాలి. రెండోది విజితాత్మ, తన శరీరము నేను కాదనే భావనలోకి రావాలి. అలాగే జితేంద్రియ, ఇంద్రియాలను జయించాలి. ఇది ఇది సాధిస్తే వచ్చేది ఏంది అనేది సెకండ్ లైన్లో మన బెనిఫిట్స్ చెప్పేస్తున్నాడు. ఇది సాధిస్తే ఏమొస్తుంది భూతాత్మ సర్వ జీవరాశిలో అందరిలో కూడా పరమాత్మను చూడగలుగుతావు. నీలోనూ పరమాత్మను చూస్తావు, అంతటా పరమాత్మను చూస్తావు. ఆ స్థితికి వెళ్ళిపోతావు. ఇప్పుడు మనకు కూడా చూడు, సన్యాసాన్ని అందరు సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు.
రామదాసు కానీ త్యాగరాజు కానీ వీళ్ళంతా అన్నమయ్య కానీ వీళ్ళంతా సన్యాసం తీసుకోలేదు. వాళ్ళంతా కర్మయోగం చేశారు. కర్మయోగంలోనే వాళ్ళు ఏం సాధించేశారు, వాళ్ళు చూసేశారు. అంతా రామమయం అని చెప్పి రామదాసే రచించేశాడు. అంతటా నీవే హరిపుండరీ కాక్ష అని అన్నమయ్య రచించేశాడు. ఆయన చూసేశాడు. అన్నమయ్య అయితే అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అని 7 కొండలు చూసి చెప్పేశాడు. ఆయన కనిపిస్తోంది, ఆయనకి పరమాత్మ అంతటా కనిపిస్తున్నాడు. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోయారు. ఇంకా ప్రహ్లాదుడు మనకు భాగవతంలో ఆయన అయితే ఇంక చెప్పనే వల్ల అంతటా చూసాడు. ఆయన తనలో అంతటా చూస్తూ కూడా చెప్తున్నాడు. తండ్రికే చెప్పాడు, తండ్రి ఆయన లేని ప్లేస్ లేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మ లేని ప్రదేశం లేదు అని చెప్తాడు. అప్పుడు కదా ఆయన ఈ స్తంభంలో ఉన్నాడు, అంతటా లేదు, అంతటా ఉన్నవాడు ఎందుకు ఉంటాడు అంటే అప్పుడు ఆ స్తంభాన్ని బలగొట్టాడు ఆయన. కాబట్టి ఆ స్థితి అది లాస్ట్ స్టేజ్. అన్ని స్టెప్పులు ఎక్కితే లాస్ట్ వచ్చే బెనిఫిట్ అది. అంతటా పరమాత్మను చూడండి. ఒక ఋషి ఉంటాడు, ఆ ఋషి తపస్సు చేస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన అడుగేద్దామని దిగితే అంతటా శివలింగాలు ఉండిపోతాయి. ఆయన కాలు ఎక్కడ పెడతాడు, మొత్తం శివలింగాలే. అస్సలు భూమి మీద ఎక్కడ అణువంత కూడా ప్లేస్ లేకుండా శివలింగాలు నిండిపోయింది. ఆయన కంటికి కనిపిస్తున్నాయి. ఆయన కింద కాలు పెడదామంటే ఎక్కడ పెట్టాలా? అప్పుడు ఆయన భగవంతుని అడుగుతాడు, స్వామి నువ్వు అంతటా ఈ మాయ పెట్టావు కాబట్టి మేము బతుకుతున్నాం, కానీ అంతటా నువ్వు కనిపిస్తే నేను పాదం ఎక్కడ పెట్టాలి అనగానే మళ్ళీ మాయ కప్పేసి మామూలు భూమి కనిపిస్తుంది. అప్పుడు ఆయన నడుస్తాడు. అలాగే ఒక ఋషి, ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఈ సాధన అంతా చేసేసినవాడు. ఏది ముందు లైన్లో చెప్పిన సాధన అంతా తన మనసును శుద్ధం చేసుకున్నాడు. శరీరం నేను కాదనే భావానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంద్రియాలను జయించేశాడు. అటువంటి వాడు ఆయన, చాలా గొప్పవాడు. ఆయన వచ్చి ఒకసారి కూర్చోమన్నాడు. ఆయన కూర్చొని శివలింగం మీద కాళ్ళు పెట్టుకొని పడుకున్నాడు నేల మీద. ఒక ఆయన చూసి, అదేందయ్యా శివలింగం ఇంత గొప్ప భక్తుడివి శివలింగం మీద కాళ్ళు పెట్టుకున్నావేమో. అవునా, అలా పెట్టుకున్నానా నేను, మరి ఇంకో తట్టు నేను కాళ్ళు ఎత్తి పెట్టలేను, ఇంకో తట్టు పెట్టు అంటాడు. ఆయన కాళ్ళు తీసి ఇంకో దగ్గర పెడితే అక్కడ వెంటనే శివలింగం ప్రత్యక్షం అవుతుంది. ఎక్కడ కాళ్ళు పెట్టాలన్నా ఆయన శివలింగమే ఉంటుంది. అప్పుడు తెలుసుకుంటారు ఆయన అంతటా శివలింగాన్ని చూస్తున్నాడు. చూడడం ప్రదేశం లేదు, ఎక్కడ పెడతాడు, కాళ్ళు ఎత్తుకోపోయి శివలింగం మీదే పెడతాడు. అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఇది సెకండ్ లైన్లో చెప్తుందంతా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళ గురించి. అంటే అంతటా చూసే స్థాయికి ఎప్పుడు ఎదుగుతారు? అంతటా వ్యాపించిన పరమాత్మను చూసేవాళ్ళు ఎవరుంటారు? చాలా గొప్ప స్థితి వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు. కాబట్టి మొట్టమొదటి వాక్యంలో ఏమో సాధన చేసే వాళ్ళ యొక్క ఎలా సాధన చేయాలని మెట్టు చెప్పాడు. ముందు మనసు శుద్ధం చేసుకోవాలి, రెడీ చేయాలి. తర్వాత రెండోది విజితాత్మ, తన దేహాన్ని నేను కాదనే భావం తర్వాత రావాలి. అంటే నేనే ఆత్మస్వరూపుడనే భావం రావాలి. మూడో పాయింట్ ఇంద్రియాలు చేయించాలి. అవి చేసిన తర్వాత వచ్చే ఫలితం ఏందో రెండో వాక్యంలో చెప్పేశాడు. ఇది కర్మయోగమైనా సన్యాసి అయినా ఎవరైనా చేయాల్సిన పని. వాడికైనా ఇదే పని, కర్మయోగికైనా ఇదే పని. కానీ సంసారంలో ఉన్నవాడే చేయగలడు, చాలా తొందరగా చేయగలడు. ఎందువల్ల? సంసారంలో కష్టాలు సుఖాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, తొందరగా వైరాగ్యం వస్తుంది. మన కష్టాలు ఎక్కువ వచ్చే కొద్ది ఏమైపోతుంది, వైరాగ్యం వచ్చేస్తుంది మనసుకి. ఇంతేనా ఈ జీవితం, దీంతో ఎందుకు మనకి, మనం ఏ కోరికలు కోరకుండా ఉందామని స్థితికి వాడు తొందరగా ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఏమైపోతుంది, ఎదిగిన వాడికి వెళ్తే ఫలితం ఆశించాడు. ఎప్పుడు ఫలితం ఆశించడో అటువంటి వాడు మనసు స్థిరంగా కూర్చుంటుంది. వాడికి కూర్చుంటే నిరంతరం ధ్యాన స్థితికి వెళ్ళిపోతాడు, ఆ నిరంతర పరమాత్మ స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వాడు సులభంగా సాధించవచ్చు. సంసారం కర్మయోగి అయిన వాడు సాధించడం సులభం కాబట్టి కర్మయోగమే విశిష్టత కలిగింది అని ముందు చెప్పాడు పరమాత్మ. ఎందుకంటే చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు. మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ మనం చక్కగా వెళ్ళచ్చు. సన్యాసి అయిన వాడికి చాలా కష్టం. ఎందుకు, వాడు పొద్దుస్తం ఆత్మస్వరూపంతోనే ఉండాలి. మనం ప్రపంచంలో ఉంటూ కూడా పరమాత్మ తొందరగా వెళ్ళిపోవచ్చు, వెళ్ళడానికి దగ్గర దారి. ఇది ఉందని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే విషయం. మొదటి వాక్యంలో సాధనా పద్ధతి చెప్పాడు. రెండో వాక్యంలో సాధించిన తర్వాత వచ్చే ఫలితాన్ని చెప్పేశాడు.
దీనివల్ల కర్మల్లో బంధించబడవు. నాది అది చెప్పాడు, కుర్వన్నపి నలిప్యతే, నువ్వు కర్మబంధాల్లో ఇరుక్కోవు, అప్పుడు జన్మలు లేవు అంటే మోక్షం అంతే. సులభమైన మార్గం ఇది అని చెప్పి ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా మనం ఈరోజు భగవద్గీతలో 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో 7వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.